మిగిలిపోదామా, పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దీనికి ఒక వారం మీరంతా రోడ్డు మీదకి వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అనుకుంటున్నారు చాలా మంది ఏదో పవన్ కళ్యాణ్ గారికి అధికారం వస్తుంది, నాకేదో అధికారం వస్తుందని. కాదు. లేకపోతే ఇక్కడ ఉండే పంతం నానాజీకి ఒక ఎమ్మెల్యేనో, అదే మరి టీ టైం శ్రీనివాస్ గారికి ఎంపీనో, కొండబాబు ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీ కావాలి. మళ్లీ ఈ రాష్ట్ర చరిత్ర, ఈస్ట్ గోదావరి చరిత్ర తిరగ రాయడానికి వీళ్ళు కావాలి, ఎన్నిక కావాలి. వీళ్ళ గెలుపు ప్రజా గెలుపు, వీళ్ళ గెలుపు మీ గెలుపు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఒకే ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు మేము పొత్తులో వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే 3 పార్టీలు కూడా త్యాగాలు చేశాం. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీలు, 8 పార్లమెంట్లు పొత్తులో ఇచ్చిన సందర్భం లేదు. బలవన్న పవన్ కళ్యాణ్ గారు 21 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్తో సర్దుకునే పరిస్థితికి వచ్చాడు. కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంటు సీట్లు అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మేము తగ్గాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. మీ భవిష్యత్తు కోసం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతో కలిశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. పోలీసు వ్యవస్థ అయితే మొన్నటి వరకు భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు కనీసం ఈ మీటింగ్ అయినా ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి కారణం సైకోను చూస్తే భయం పోయింది. ఎటు సైకో రాడు, అది పోలీసులు కూడా తెలిసిపోయింది తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని బెదిరించాడు. ఒకవేళ వినకపోతే రిజర్వ్లో పెట్టి జీతాలు రాకుండా వాళ్ళ కుటుంబాల పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మేమందరం మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు మీరందరిలో కూడా ఒక ఆలోచన రావాలి. సైకో పోవాలి, ఎన్డీఏ రావాలి, మనం బాగుపడాలి. సర్వజనులు సంక్షేమం కోసం మేము మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మాది ప్రజా మేనిఫెస్టో. జగన్ది నకిలీ నవరత్నాలు. జగన్ మేనిఫెస్టో వెలవెలబోయింది. ప్రజా మేనిఫెస్టో గలగలలాడుతూ ఉంది. ఎక్కడ పోయినా ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. తమ్ముళ్ళు, అటు కేంద్రంలో మోడీ గ్యారంటీ కూడా ఇచ్చాడు. అవి కూడా అనుసంధానం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మా ఆడబిడ్డలు మహాశక్తి కింద ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000. మీ ఇంట్లో 3 ఆడబిడ్డలుంటే ముగ్గురికి 3 90,000, 2,70,000 మీ ఇంటికి పంపించే బాధ్యత మాది. తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అందరినీ చదివిస్తా.
ఒకరుంటే 15,000. ఆంక్షలు లేవు, కటింగ్లు ఫిట్టింగులు లేవు. ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా. ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000, నలుగురైతే 60,000 కూడా. నేనే దీపం పెట్టాను. వంట గ్యాస్ ఇచ్చారు, జ్ఞాపకం ఉందా చెల్లెమ్మలు? మర్చిపోయారు అప్పుడప్పుడు. డాక్రా సంఘాలు పెట్టింది నేనే కదా. మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మన నాయకుడు ఎన్టీఆర్, అవునా కాదా? ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ నేనే పెట్టా. దానివల్ల ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చింది. మగపిల్లలు కట్నం ఇవ్వాల్సిన పనిలో ఆడపిల్లలకు మగపిల్లలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా, దీపం వెలిగిస్తా. మళ్ళీ మిమ్మల్ని అందరినీ మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత నాది. ఇది కాకుండా ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. మా ఆడబిడ్డలు ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా ధైర్యంగా బస్ ఎక్కండి. నేను పవన్ కళ్యాణ్ గారి డ్రైవర్స్ని సురక్షితంగా తీసుకెళ్తాం మిమ్మల్ని. సిద్ధమా ఆడబిడ్డలు? ఇది కాకుండా మా యువత ఏం తమ్ముళ్ళు, జాబు కావాలంటే కూటమి రావాలి, అవునా కాదా? అవునా కాదా? మొదటి సంతకం మెగా డిఎస్సి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొదటి సంతకం మా పిల్లల ఉద్యోగాల కోసమే పెడతాం. గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మాది. రైతుల కోసం అన్నదాతని రాజుగా చేస్తాం. ఈస్ట్ గోదావరి జిల్లా గోదావరి జలాలుండే జిల్లా. అలాంటి గోదావరిని సర్వనాశనం చేసి కడాన పంట హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే గిట్టుబాటు ధర ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తా, ల్యాండ్ టైటిలింగ్ వస్తా, చాలా ప్రమాదమైన యాక్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రైతుకు న్యాయం చేయాలనా లేదా? రైతునే రాజుగా చేయాలనా లేదా? ఆధునీకరణ కావాలనా లేదా? వ్యవసాయ రంగం బాగుండాలనా లేదా? అది చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాదే. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇండ్లు కట్టిస్తాం, టిట్కో ఇళ్లన్నీ పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా తమ్ముడు వచ్చేప్పుడు చెప్తున్నా, అన్నా క్యాంటీన్. తమిళలో అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు ఉందా అన్నా క్యాంటీన్? 5 రూపాయలకు అన్నం పెట్టే క్యాంటీన్, అవునా కాదా? పేదవాడు కడుపు నిండా తిండి తినే పరిస్థితి, అవునా కాదా? నేను ఆ రోజు 2,000 రూపాయలు పింఛనిచ్చి ఈ వృద్ధులు తినాలంటే 3 పూట్ల తింటే 15 రూపాయలు, నెలంతా తింటే 450 రూపాయలు మిగిలేది. 1,540 రూపాయలు మిగిలేది. ఇంట్లో మందులకు వాడుకున్న తర్వాత
మనవాళ్ళు ఉంటే చాక్లెట్ ఇస్తే ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళని అభిమానంగా చూసుకునేవాళ్ళు. అది నేను చేసిన కార్యక్రమం. ఈరోజు ఒక విషయం మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను పవన్ కళ్యాణ్ ధనికుల కోసం పనిచేస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా? ఇది క్లాస్ వార్ అంటున్నాడు. నేను చెప్పా సైకో, ఇది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. ఈ రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎవరి దగ్గరికి పోతున్నాయి? మద్యం మాఫియా ఎవరి దగ్గరికి పోయినాయి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, అవునా కాదా? మా మద్యం బాబులకైతే బలహీనత, తాగలేకపోతే ఉండలేరు, సాయంత్రం కష్టపడతారు, ఒక పెగ్గేసుకుంటారు, తెల్లవారితే మళ్ళా పనికి పోతారు. మీ బలహీనత అర్థమైపోయింది సైకోకి. శుభ్రంగా 60 రూపాయల మధ్య ఎంత చేశారు తమ్ముళ్ళు? ఎంత? ఎవరికి పోతా ఉంది డబ్బులు? నేను అడుగుతున్నా, ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది, అవునా కాదా? లివర్ స్పాయిల్ అయిపోతుంది. ఇక్కడుండే బ్రాండ్లు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. వేరే రాష్ట్రంలో ఎక్కడా లేవు ఈ బ్రాండ్లు. అదే స్పెషాలిటీ. జగ్గు బ్రాండు, జే బ్రాండు, ఆ బ్రాండ్ ఇచ్చి 30,000 మందిని, మా ఆడబిడ్డల్ని మంగళసూత్రాలు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఇతను పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళ మంగళసూత్రాలు తెంచేసిన వ్యక్తి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, రెండోది ఇసుక. గోదావరి ఉంది, ఇసుక దొరుకుతా ఉందా మీకు? నేనున్నప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలకు వచ్చిందా లేదా? ఒక్క లోడింగ్ అన్లోడింగ్ మీరు తెచ్చుకుంటే ఏ వాగుకైనా పోయి ఇసుక తెచ్చుకునే పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎంత ఇసుక ట్రాక్టర్? 5,000, 4,000 ఎవడికి పోతా ఉంది? ఎవరికి? తాడేపల్లి కొంపకవునా కాదా? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అని 3 పూట్ల తిండి తినలేక, పనులు లేకుండా పస్తులుండే పరిస్థితి వచ్చాడు. అలాంటి వ్యక్తి పేదల వాడాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాడు పేదలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇంటి జాగా ఇచ్చారు. ఇంటి జాగా ఇస్తే అందులో కూడా ల్యాండ్లో డబ్బులు కొట్టేసిన వ్యక్తులు ఈ దుర్మార్గులు. అంటే పేదవాడికి ఇచ్చే ఇంటి జాగాలో రేట్లు పెంచి మధ్యవర్తులు వచ్చి ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన దుర్మార్గులు పేదవాళ్ళు అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళు అంటే వాళ్ళకి బాధ్యత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా దోపిడీ, దోపిడీ, దోపిడీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడా లేదా? 200 రూపాయల కరెంటు బిల్లు ఎంత ఇప్పుడు? 1000 రూపాయలు, అవునా కాదా? ఇలాంటి వాడు పేదల మనిషి తమ్ముళ్ళు. పేదల పట్ల కనికరం ఉందా నేను అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకి నష్టం వచ్చిందా లేదా తమ్ముళ్ళు? ఏమమ్మా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పప్పు పెరిగిందా లేదా? ఉప్పు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా? అన్ని పెరిగాయా లేదా? అంటే ఈయన పేద మనుషులు అంట. అంటే మీరేంటంటే తిండి కూడా తినకుండా మీ పొట్టగొట్టిన దుర్మార్గుడు
ఇలాంటి వ్యక్తి కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి. అంటే నువ్వేం చెప్పినా మేము వినాలి, అదే నీ సైకో నేచర్ అని. వినకపోతే దాడి చేస్తావు. మేం కూడా తెగాయించాం. దొంగని పట్టుకోవడానికి, దోషిగా నిలబెట్టడానికి నేను గాని పవన్ కళ్యాణ్ గాని సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మా తమ్ముళ్ళు ఎప్పటి నుంచో పట్టుకొని నిలబడ్డారు. తమ్ముళ్ళు, భూమి ఎవరిది? ఎవరిది భూమి? మీ నాన్న, మీ తండ్రి, మీ తాత ఇచ్చిన భూమి మీదేనా? నమ్మకమేనా మీకు? మాది భూమి అనే వాళ్ళు చేలిపైకి ఎత్తండి. మీదే. నాకైతే అనుమానం ఉంది. పట్టాదారు పాస పుస్తకం ఇది. ఎవరిది ఫోటో? ఎవరిది ఫోటో? ఎవరిది ఫోటో? భూమి నీదైతే ఎవరి ఫోటో ఉండాలి? మీ తాత ఫోటో ఉండాలి. ఆయన ఇచ్చుంటే నువ్వే సంపాదించుకుంటే నీ ఫోటో ఉండాలి. ఇక్కడ ఎవరి ఫోటో ఉంది? సైకో ఫోటో ఉంది. అవునా కాదా? ఇక్కడ ఏం రాశాడంటే జగనన్న భూ హక్కు పత్రం. ఏం పత్రం? ఎవరిచ్చారు? జగనన్న. వీళ్ళ నాన్న ఇచ్చాడు, వీళ్ళ తాత ఇచ్చాడు, వీళ్ళ అవ్వ ఇచ్చింది, వీళ్ళ జేజనాన్న ఇచ్చాడు. తమ్ముళ్ళు రోషం రాలా? నీ భూమి, మీ నాన్న ఇచ్చిన భూమి, నీ భూమి నీ హక్కు. అవునా కాదా? అలాంటి భూమి మీద ఫోటో వేసుకుని సైకో ఆనందపడితే మనం వస్తానే ఈ పాస్బుక్ చించేసి మీ ఫోటోతో మీకు పాస్బుక్ ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు ఏం చేద్దాం? నిన్నే ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి. చిత్త ముక్కలు చేశారు. ఎక్కడ పడేయాలి? డస్ట్బిన్ లో పడేయాలి. అవునా కాదా? అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వస్తే అడగండి. నా భూమి మీద సైకో ఫోటో ఎందుకని అడగండి. సమాధానం చెప్పినాకనే ఓటేయమని మిమ్మల్ని కోరుతున్నా. తమలో రెండోది, దానికంటే ప్రమాదమైన చట్టం ఒకటి తీసుకొచ్చాడు. మా తమ్ముళ్ళు పెట్టాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది దాని పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇప్పటికే చట్టం అమల్లోకి తెచ్చేశాడు. తెచ్చి మొత్తం మీ రికార్డులన్నీ జగన్ కంపెనీ, ఒక బినామీ కంపెనీ పెట్టుకొని కాలిఫోర్నియాలో పెట్టి అక్కడి నుంచి మొత్తం మీ రికార్డులన్నీ కంప్యూటర్లో పెడుతున్నాడు. రేపటి నుంచి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఒరిజినల్ ఏముండవు. ఇక్కడున్నాడు పెద్ద కబ్జాదారుడు ఉన్నాడు. రికార్డు ఉంటేనే భూములు కొట్టేసిన దొంగ ఇతను. అవునా కాదా? రేపు రికార్డే లేదు. ఏమవుతారు మీరు? ఏమవుతారు? తమ్ముళ్ళు, నా బాధ అది. రికార్డు పక్కాగా ఉంటేనే దొంగతనంగా రికార్డు మార్చేసి భూములు కొట్టేసే ఈ దొంగలు అసలు రికార్డే లేకపోతే ఒకసారి దీని రికార్డ్ అంతా ఆన్లైన్లో పెట్టుకుంటాడంట. పాస్వర్డ్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. దొంగోడు దగ్గర పాస్వర్డ్ ఉంటుంది, తాళం ఉంటుంది. దానిపైన ఒక ఏపీ టైటిలింగ్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడంట. నీ భూమి నువ్వు అమ్మాలంటే వాడి పర్మిషన్ అవసరం అంట. నీ భూమి నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలన్నా
అగ్రిమెంట్ చేయాలన్నా వాడు పర్మిషన్ కావాలా? ఒకవేళ గాని ఇది ఏదే వాడు అడిగాడు అని అంటే ఆ భూమి కోర్టుకు వెళ్ళిపోతుందంట. నువ్వు అమ్మడానికి లేదు, లిటిగేషన్లో ఉంటుంది. ఇంకా నీ జీవితం ఆలోచించుకో. మీ మెడకు ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి పట్టుకుని కూర్చున్నాడు. ఒకే మార్గం, రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ కూరేయాలి. ఉరితాడు బిగించండి, ఫ్యాన్ ని చిత్తు చిత్తు చేయండి, ముక్కలు ముక్కలు చేయండి, చెత్తబుట్లో మారేయండి. ఈరోజు నేను అడుగుతున్నా, మీరేదో భూ హక్కు రక్షణ కోసం తెచ్చాడంట. నాకు హక్కు లేదు, ఇప్పుడు భూమి వీడు ఇస్తాడంట. నాకు లేదా మీకు హక్కు? మీ భూమి మీది కాదా అని అడుగుతున్నా. ఈయన ఇవ్వాలన్నా? ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఈయన మనకు హక్కు ఇస్తాడంట. నమ్మతారా తమ్ముళ్ళు? ఇది అవసరమా మీకు? ఒప్పుకుంటారా దీనికి? అందుకే చెప్తున్నా, ఈ చట్టాన్ని, నల్ల చట్టాన్ని, చీకటి చట్టాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నా, చెత్త బుట్లో వారేస్తా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత దారుణమైన చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళా మా కథలు చెప్తావా నువ్వు? నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నాను కథలు చెప్తున్నావా? అందుకే అడుగుతున్నా, నేను వస్తానే రెండో సంతకం తొలి రోజునే ఈ చట్టాన్ని రద్దు చేసి బిల్లు తీసుకొచ్చి ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టేస్తాను. మీరు చేయాల్సింది ఫ్యాన్ కూరేయండి, జగన్ని భూస్థాపితం చేయండి. మీ ఆస్తి మీద కన్నుబడింది. ఒకప్పుడు పాదయాత్ర చేశాడు, నెత్తిన చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, పోతూ పోతూ భూములన్నీ చూసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ భూములు కొట్టేస్తా వచ్చాడు. విశాఖపట్నం ఒక్క ఊర్లో 40,000 కోట్ల రూపాయల ఆస్తులను కొట్టేసిన దుర్మార్గుడు. తమ్ముళ్ళు, ఇక్కడ పోర్టు ఉంది. పోర్టు వేరే వాళ్ళకి పోయిందా లేదా? పోయిందా లేదా? మొత్తం ఒరిజినల్ ఓనర్ దగ్గర ఉందా అని అడుగుతున్నా. తెలుసా మీకు ఈ రహస్యం? ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసా? పోర్టులో మెడ మీద కత్తి పెట్టి 40-50 ఏళ్లు సంపాదించిన ఆస్తిని త్రోవే ప్రైస్ కి ఈ సైకో రాయించేసుకున్నాడు. అది తెలుసమ్మా? తెలుసా? తెలుసని చేలిపైకి ఎత్తండి. అందరికీ తెలుసు. మీలో సహనం ఎక్కువ, నాకు ఆవేశం ఎక్కువ. 40 ఏళ్లుగా కష్టపడి నేనే ఆ పోర్ట్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాను. మీకు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చాను? కాకినాడ అభివృద్ధి కోసం ఇచ్చాను. ఈరోజు ఆ పోర్ట్ లో కూడా భాగస్వామి కొట్టేశారు. పక్కనే సెజ్ ఉంది, జ్ఞాపకం ఉందా మీకు? 8,000, 7,000 ఎకరాలు, 4-5 ఎకరాలు ఉంది. దాన్ని కూడా నేనే సేకరించాను. రెండో పోర్టు రావాలని, అక్కడ పరిశ్రమలు రావాలని, కాకినాడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ హబ్ గా తయారు చేయాలని ప్రణాళికలు తయారు చేశాను. అది కూడా చేతులు మారాయా లేదా? మారాయా లేదా? మరి మీ కోపం రాదు, సహనం ఎక్కువ. ఎన్ని వేల ఎకరాలు? జగనన్న జలగరాజ్యం, దోపిడీ దోపిడీ. కొండబాబు మాట్లాడితే ఇంటి మీద దాడి, పాపం ఏమీ చేయలేడు. పవన్ కళ్యాణ్ నన్నే ఛాలెంజ్ చేసేవాడు, వేరే వాళ్ళ లెక్క పెట్టుకుంటాడా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళ కోరలు తీసేయాలా లేదా? ఆ కోరలే అధికారం అవునా కాదా? విశాఖపట్నంలో పోర్టులు మారిపోతాయి,
కృష్ణపట్నం పోర్టు మారిపోతుంది, అమర్ రాజా బ్యాటరీ పారిపోతుంది, లూలు పెట్టుబడులు మారిపోతాయి. వాటాలు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడానికి వీల్లేదు. కడాన నేను రామానాయుడు స్టూడియోకి విశాఖపట్నంలో స్టూడియో కట్టడానికి భూమి ఇస్తే దాన్ని కూడా రాయించేసుకున్నారంటే ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదా అని అడుగుతున్నా. నాకైతే ఆవేశం ఉంది, మక్కలి రెగ్గొట్టాలనిపిస్తా ఉంది. ప్రజల ఆస్తుల దగ్గరకు వచ్చిన వాడిని వదిలిపెట్టాలా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా మీ అందరినీ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు మనం చాలా ఇబ్బందులు వచ్చాం. దాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకొని ముందుకు పోండి. ఇక్కడ కాపుల కోసం ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కాపులకు ఏదైనా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఆ రోజు 3,200 కోట్ల రూపాయలు కాపులకు సంక్షేమానికి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 10,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. 10 కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను మళ్ళీ 15,000 కోట్లు 5 సంవత్సరాల్లో కాపు సంక్షేమానికి ఖర్చు పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే మా తమ్ముళ్ళు జై హో బీసీ, బీసీలకు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతాం. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నా. మత్స్యకారులున్నారు, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. వలలు, బోట్లు ఆధునీకరణకు ఆర్థిక సహాయం చేస్తాం. అదే కాదు 217 జీవో రద్దు చేసి మళ్ళా చెరువులన్నీ మా మత్స్యకారులకే ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళకే కాదు, ఈరోజు బీసీల్లో వడ్డెర కులస్తులున్నారు, కాంట్రాక్టర్ల వాళ్ళకి రిజర్వేషన్లు పెడతా. గీత కార్మికులు ఉన్నారు, వాళ్ళ పని ఎక్సైజ్ చేసే పని, వాళ్ళకి అందుకే హామీ ఇచ్చా 10% షాపులు గీత కార్మికులకు రిజిస్టర్ చేస్తారని రిజర్వ్ చేస్తారని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ వృత్తి మద్యం షాపులు రన్ చేయడం, అందుకే 10% వాళ్ళ కోసం పెట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతాను. అదే మరి చేనేత కార్మికులకి 200 యూనిట్ల మరమగ్గాలకి, ఇంకొక పక్క పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకొస్తాం. సంవత్సరానికి 24,000 ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. తమిళు ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? దుల్హాన్ వస్తా ఉందా ఇప్పుడు? రంజాన్ తోఫా వస్తా ఉందా ఇప్పుడు? విదేశ విద్య వస్తా ఉందా ఇప్పుడు? ఇమాములకి మౌజములకి ఆందోళన ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ముస్లింలకు భద్రత ఉందా ఈ రాష్ట్రంలో? అందుకే మళ్ళా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. ఒకటే హామీ ఇస్తున్నా, మేము కూటమిలో ఉన్నా మా ముస్లింలకు అందరికీ హామీ ఇస్తున్నా, 4% ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుపు కూడా 2014-19లో నేనే అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో పోరాడాం, మళ్లీ పోరాడతాం. మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? ఒక్క మసీదు కట్టాడా ఇతను? కడతాడా ఇతను? మసీదులు కట్టించిన వాడు కోల్దోస్తాడా తమిళ్ళు? అది నా విధానం. ఈ దొంగ
కథలు డ్రామాలు ఆడుతున్నాడు, ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తాడు, నాటకాల రాయుడు. మీరు నమ్మద్దండి. మీరు అర్ధయాత్రకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. విదేశ విద్య పెడతాను. మౌజుములకి ఇమాములకి 10,000 ₹5,000 ఆందోళన ఇస్తా. మసీదుకి ₹5,000 ఆర్థిక సహాయం చేస్తా నెలవారీగా. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మీరు కూడా ఒకసారి చూడండి. నేను ఇచ్చిన మేనిఫెస్టో మీకు ఎంతవరకు బాగుందో మీరు ఒక్కసారి చూసుకోండి. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు. దేవాలయాలన్నీ మీరు ఒక్కసారి చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల ఆస్తుల పరిరక్షణ కోసం హిందూ ఎండోమెంట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తాను. 50,000 కంటే ఆదాయం ఎక్కువ వచ్చాయి ఆలయాల్లో అర్చకులకు కనీసం ₹15,000 ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50,000 కంటే తక్కువ వస్తే ఆలయాల్లో పనిచేసే అర్చకులకి ధూప దీప నైవేద్యం కింద ₹5,000 నుంచి ₹10,000 ఇస్తాం. వైసీపీ హయాంలో దాడులకు గురైన ప్రతి ఒక్క దేవాలయాన్ని ఎంక్వైరీ చేపిస్తాను. కడాన రాముడి తల కూడా తీసేశారు రామతీర్థంలో. తప్పకుండా అలాంటి వాళ్ళ శిక్ష పడాలి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారా లేదా తమిళ్లు? ఇది న్యాయమా మీకు? వాళ్ళని శిక్షించాలా లేదా? తప్పకుండా శిక్షిద్దాం. పురోహితుల్ని, వంట బ్రాహ్మణుల్ని కుల వృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. తిరుపతి టెంపుల్తో సహా అన్ని టెంపుల్స్ లో బ్రాహ్మణ్స్ ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దేవాలయాలు కాపాడుతున్నారు. అలాంటి దేవాలయాలు కాపాడే బ్రాహ్మణ్స్ కి తగిన గుర్తింపు ఇవ్వాలి. అందుకే అన్ని ట్రస్ట్ బోర్డులో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ్స్ అంతా అపర కర్మ చేసుకోవడానికి నియోజకవర్గానికి ఒక భవనం కావాలన్నారు. అది కూడా ఇస్తాం. ఎవరైతే వేద విద్య అభ్యసిస్తారో వాళ్లకు ఉద్యోగం వచ్చే వరకు యువగళం కింద ₹3,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. అర్చకుల్ని గుళ్ళో కొడుతున్నారు, ఇమాముల్ని మసీదులో కొడుతున్నారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను వస్తానే ఇలాంటి ఏమనాలి, వీళ్ళని ఏ పేరు పెట్టాలి? చూపిస్తా. వీళ్ళ ప్లేస్ ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ₹200 ₹2,000 పింఛన్ చేసింది ఎవరు తమ్ముళ్ళు? నిన్న మహాడుతున్నాడు సైకో. ఆయన ₹2,000 నుంచి ₹3,000 చేశాడు. చేశాడా అని అడుగుతున్నా. అబద్దాలు కోరవునా కాదా అని అడుగుతున్నా. ఒక్కొక్కరు 40 పింఛన్లు ఇస్తే అయిపోతాయి. ఇంటింటికి పోయి ఇవ్వచ్చు. ఇవ్వకుండా బ్యాంకుల్లో వేస్తా ఉంటాడు ఆ చీఫ్ సెక్రటరీ. తలా తోకలేదు ఆ చీఫ్ సెక్రటరీకి. బుద్ధి జ్ఞానం కూడా లేదు. దానివల్ల ఏమైంది? కొంతమందికి అకౌంట్లు లేవు. ముసలి వాళ్ళకి బ్యాంకుకు పోయే స్తోమత ఉందా తమిళ్లు? అక్కడ పోతే ఆధార్ కార్డు కావాలి, ప్యాన్ కావాలి. ఇవన్నీ చేసుకుని స్తోమత వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా 7 మంది చనిపోయారు. ఎవరు కారణం దీనికి? ఈ సైకోకు పేదల మీద అభిమానం ఉందా తమ్ముళ్ళు? నేను పేదవాళ్ళ కోసం చేస్తానంటాడు. నీ శవ రాజకీయాల కోసం పేదవాళ్ళని బలి తీసుకున్న నువ్వు పేదవాళ్ళ గోడు మీకు తగులుతుంది, ఘోష తగులుతుంది. తప్పకుండా రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్క మా తమ్ముడు చెప్పిన గులకరాయి అయిపోయింది, కోడికత్తి అయిపోయింది, గొడ్డలు అయిపోయింది, ఇప్పుడు శవ రాజకీయాలు అయిపోయినాయి.
మిగిలేది ఇంకేమైనా ఉందా? కాబట్టి అన్ని అయిపోయే పరిస్థితికి వచ్చాయి. చంద్రన్న బీమా 5 లక్షలు 10 లక్షలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇంకా చాలా ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తాం. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్కి, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి సంవత్సరానికి 15,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో రేపు మేము వస్తానే విద్యుత్ ఛార్జీల మోత ఉండదు. చెత్త పన్ను రద్దవుతుంది. విషపూరిత బ్రాండ్ జే బ్రాండ్లు జగ్గుబాయ్ బ్రాండ్ రద్దయిపోతుంది. అన్నా క్యాంటీన్లు పెడతాం. గంజాయి డ్రగ్స్ ఉక్కు పాదంతో తొక్కేస్తా. 100 రోజుల్లో పారిపోతారు. ఉచిత ఇసుక విధానం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకి పిఆర్సీ ఇస్తా. మా పోలీసులకు హామీ ఇస్తున్నా. మీకు రావాల్సిన డిఏలు, టీఏలు, పిఆర్సీ, ఇంటీరియం ఏదైతే ఉందో రిలీఫ్, ఐఆర్ కూడా ఇచ్చే బాధ్యత నాది. మీ గౌరవాన్ని కాపాడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగస్తుల్ని బెదిరించాడు, పోలీసుల్ని బెదిరించాడు, యూనియన్స్ ని బెదిరించాడు. మాట్లాడితే ఒక కేసు పెట్టి లోపల వేస్తున్నాడు. వాళ్ళు పాపం భయపడిపోయి సరెండర్ అయిపోయారు. కడాన నేను పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైనా పర్వాలేదు, ముందు తప్ప వెనక్కే తిరిగి చూడలేదు. అర్థమైందా ఇప్పటికైనా మీకు? ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేస్తా. ఉద్యోగస్తులు ఒకరినే ఒకటే కోరుతున్నా. ఈరోజు కొంతమంది ఓటేశారు, రేపు కూడా ఓటేస్తున్నారు. ఆలోచించేయండి. నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసరం. రెండోది మీ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేయమని ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా. చేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు ఎక్కడికి భయపడక్కర్లా. ఎవ్వరికి కూడా తమ్ముళ్ళు మీ ప్రాణానికి మా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాం. ఇక్కడికి వస్తే కాగితం తమ్ముళ్ళు ఇక్కడికి వస్తే అసలు విషయం ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తే డ్రగ్ సిటీగా చేశాడు, గంజాయి సిటీగా చేశాడు. మళ్లీ స్మార్ట్ సిటీగా చేసే బాధ్యత మాది. ప్రశాంతమైన నగరం, పెన్షనర్స్ ప్యారడైజ్. అలాంటి సిటీని భూ కబ్జాలకి, అరాచకాలకి, రౌడీయిజానికి, గూండాయిజానికి, క్రికెట్ బెట్టింగులకి, పేకాట క్లబ్బులకి ఆయన గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ పేకాట ఆడిస్తున్నాడా లేదా? వాస్తవనా కాదా? కడాన పేకాట ఆడిచ్చేవాడు కావాలయ్యా మీకు? కావాలని అంటున్నా మిమ్మల్ని. ఇంకొక పక్క రేషన్ బియ్యం ఎంత నాకు వినిపిస్తుందంటే, ఈయన ఎమ్మెల్యే, వీళ్ళ నాన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వీళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్. దొంగలకి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సైకో. 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని ఈ కాకినాడ పోర్టు ద్వారా రవాణా చేసిన దుర్మార్గులు వీళ్ళు. బిగ్గెస్ట్ స్కామ్ ఇది. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. వదిలిపెడదామా వెళ్ళి భూస్థాపితం చేయాలా లేదా? ఇక్కడ టీడీఆర్ బాండ్లు ఏమీ భూమి ఇవ్వలేదు.
మీ ట్యాక్స్ మనీ అంతా 500 కోట్లు కొట్టేశారు టీడీఆర్ బాండ్ల కింద. ఇదొక పెద్ద కుంభకోణం. మళ్ళా రేపు అనేది ఉందని ఈ సైకోలకు భయం లేకుండా అయిపోయింది. ఇది ఎంత దుర్మార్గం అంటే తిరుపతిలో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, విశాఖపట్నం ఇచ్చారు, ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం చేశారు. ఇప్పుడు దోమలు పెంచి మీ ఇళ్ళకి పంపిస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి చెత్త ప్రభుత్వం మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అవినీతి వ్యక్తులు మీకు కావాలా అని అడుగుతున్నా. ఇప్పటికైనా మీలో గుర్తుందా అని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా మీకు ఈ యొక్క కాకినాడ సిటీని మళ్ళా స్మార్ట్ సిటీగా చేసి ప్రతి ఒక్కరికి ఇంటి జాగాలు ఇవన్నీ ఇచ్చి పోలవరం పూర్తి చేసి మీకు న్యాయం చేసే బాధ్యత మాది. అయితే ఈరోజు నేను వచ్చింది రేపు జరిగే ఎన్నికలు ప్రజాగళం ద్వారా మీలో చైతన్యం తేవడానికి వచ్చాను. నా బాధ్యత నేను చేశాను, వాస్తవాలు చెప్పాను, రాష్ట్రంలో ఏం జరగబోతుందో చెప్పాను. అయితే మీలో కూడా చైతన్యం అవసరం. ఇప్పుడు కొత్తగా పేదవాళ్ళ మనిషిని మనమేదో ధనికులకి పేదలకి పెద్ద పోరాటం అని పోజులు కొడుతున్నాడు. పేదవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ల పక్షాన నేను ఉంటాను. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేయను, ఇంకా అవసరమైతే ఎక్కువ ఇస్తా. ఆయన ఇచ్చేదానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడం నా అభిమతం పేదవాళ్ళకి. ఇంకో పక్క మాకు సంపద సృష్టించడం తెలుసు, ఆదాయాన్ని పెంచడం తెలుసు, పెంచిన ఆదాయం పంచడం తెలుసు, నీతివంతమైన పాలన ఇవ్వడం తెలుసు. ఇతనికి తెలిసింది ఒకటే, దోచుకో దాచుకో, ఎవరైనా వస్తే గొడ్డలు పంపించు. గొడ్డలు పంపిస్తే ఎవరికైనా భయమే కదా. ఇదే చేస్తూ వస్తున్నాడు. నేను అందుకే అన్నా ఫ్యాన్ పని అయిపోయింది, ఇంక గొడ్డలు పెట్టుకోను. ఎన్నికల గుర్తు గొడ్డలు పెట్టుకుంటే అప్పుడన్నా ప్రజలు భయపడతారు. నరికేయచ్చు, మా అన్న చెప్తున్నాడు నరికేస్తాడని. అందుకే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కాదు. అది రేపు ఎన్నికల్లో తెలాలి. 160+ సీట్లు మనకు రావాలి. మీరు కనికరిస్తే 170 పైన రావాలి. ఇంకో పక్క 25కు 25 పార్లమెంట్లు రావాలి. ఈ సైకోకు గుణపాఠం చెప్పి మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. నేను పేదల పక్షాన ఉంటా, పేదవాడితోనే ఉంటా. పేదరికం పోయే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తా. చేపలు పంచడమే కాదు, చేపలు పట్టించే విధానం నేర్పించడం నా బాధ్యత. అది చేసి మీ జీవన ప్రమాణాలు పెంచుతా. ఈరోజు ఒక అనుకూలమైన వాతావరణం. ఇప్పటికే 30 ఏళ్ళు ఎన్నికిపోయాం. టెక్నాలజీ మనకుంది. మనం కష్టపడితే ఏదైనా సాధ్యం. దానికోసమే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మా తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ ఈ జిల్లాలో చూశారా తమ్ముళ్ళు, ఒక దళితుడిని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారా లేదా? ఈయన పేదల మనిషి అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యేని కారులో ఎక్కించుకొని ఊరేగాడా లేదా? ఇతను పేదల మనిషా? కాదు, పేదల ద్రోహి, పేద దొంగ. దొంగ కూడా చిన్నవాడే. ఒక దళితుడు కరోనా సమయంలో మాస్క్ అడిగితే నువ్వు నన్ను అడగతావా అని వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేసి చంపేసిన దుర్మార్గుడు ఇతను. అబ్దుల్ సలాం, నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశాను. ఈ సైకో
అబ్దుల్ సలీంని వెంటాడి దొంగగా చిత్రీకరించి బతకలేక భయపడిపోయి కడాన భార్య భర్త 2 పిల్లలు రైల్వే లైన్ మీద కట్టేసి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరికి రక్షణ ఉందంటున్నా ఈ రాష్ట్రంలో. అందుకే వాళ్ళ అమ్మకే రక్షణ లేదు, వాళ్ళ చెల్లెలకే రక్షణ లేదు, వాళ్ళ బంధువులకే రక్షణ లేదు. ఇంకా పులివెందల్లో అయితే ఇంక గొడ్డలే తిరుగుతూ ఉంటుంది, ఇంటింటికి గొడ్డలు పంపిస్తాడు. అందుకే నోరు మూసుకొని ఓటేస్తున్నారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, రేపు 5,000 ఇస్తారు ఓటుకి, 10,000 ఇస్తారు ఓటుకి. అది పాపిష్టి డబ్బులు. అది కాని మీరు కాని వాడితే, మొహమాట పడితే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. హెచ్చరించడం నా బాధ్యత, చెప్పడం నా బాధ్యత. ఇప్పటికైతే నాకు 100% నమ్మకం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, అనుమానమే లేదు. నువ్వు బెంచ్ కారు ఇచ్చినా నీకు ఓటేయరు మా వాళ్ళు, అవునా కాదా? నువ్వు కేజీ బంగారం ఇచ్చినా నీకు ఓటేయరు, అవునా కాదా? 1 ఎకరా పొలం ఇచ్చినా కూడా నీకు ఓటేయరు. 1 ఎకరా ఇచ్చి 100 ఎకరాలు కొట్టేసే గజ దొంగ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి, భార్య భర్త పిల్లలు కుటుంబం అంతా కూర్చోండి. నేను ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీ భవిష్యత్తుకి ఎట్లా ఉపయోగపడుతుంది, అతను చెప్పిన మాటలు మీ భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా, గతంలో చేసిన పనులు ఒకసారి సమీక్ష చేసుకోండి. సమీక్ష చేసుకుని నిర్ణయం చేయండి. నిర్ణయం చేసిన తర్వాత 13వ తారీఖు ఎండ్ ఉంది కాబట్టి మన ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. కొంతమంది మధ్య తరగతి ఆ పైనుండే వాళ్ళు పర్వాలేదు, ఓటేకిపోయినా పర్వాలేదు అనుకుంటే మన కొంపలు కూలిపోతాయి. మన ఆడబిడ్డలో బయట వచ్చే పరిస్థితి కూడా రాదు. మీ ఆస్తి మీది కాదు. నాకేం వస్తుందంటే సైకో అక్కడి నుంచి ఆడిస్తాడు. ప్రతి ఒక్క ఇంటికి గొడ్డలు వస్తుంది. ఆ గొడ్డలు వస్తే ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్ళు ఏం జరిగిందో చూసుకోండి. మళ్లీ హామీ ఇస్తున్నా, నేను ఇన్ని మాట్లాడుతూ ఉంటే ఆ చట్టాన్ని, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం జగన్ది, రద్దు చేయమంటే రద్దు చేయకుండా ఎదురు దాడి చేస్తుంటే మీరే అర్థం చేసుకోవాలి. అంటే అతనికి ఏంటంటే అసం కొవ్వెక్కిపోయింది. డబ్బులున్నాయి కాబట్టి ఏమైనా చేస్తానని దుర్మార్గమైన కార్యక్రమంతో ముందుకు పోతున్నాడు. అలాంటి వాడికి ఒకటే మార్గం, ప్రజలందరూ ఒకటై రేపు జరిగే ఎన్నికల్లో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురండి. ఎంఆర్పీఎస్ విషయం కూడా చెప్పాను. మీకు కూడా జిల్లాల వారీగా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెడుతున్నాం, కేటగరైజేషన్ పెడతాం. అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత. అందరూ కూడా ఈ ప్రభుత్వం కోసం, ఎన్డీఏ గవర్నమెంట్ రావడం కోసం సహకరించమని కోరుకుంటూ మళ్లీ ఒకసారి శ్రీనివాస్, కాకినాడ పార్లమెంట్ టీ టైం అధినేత, ఏదో చేయాలని తపనుండే వ్యక్తి, పార్లమెంట్ లో ఉండవలసిన వ్యక్తి, అర్హత ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ నమ్మిన బంటు. అందరూ కూడా ఓటే కోరుతున్నా, ఆయనకు ఓటేసి గ్లాస్ గుర్తుకు ఓటేయండి. అందులో కూడా రాజకీయాలు చేశారు. ఎంత వ్యభిచారం చేస్తారంటే రాజకీయ వ్యభిచారం.
కొంతమంది ఇండిపెండెంట్లు పోటీ చేసి మన ఓట్లు డివైడ్ చేయడానికి గాజు గ్లాస్ తీసుకున్నారంటే అలాంటి దుర్మార్గులు వీళ్ళు. అయినా వర్మ కూడా బాగా పనిచేస్తున్నాడు, మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సీట్లు రాని వాళ్ళందరినీ మేము చూసుకుంటాం, వాళ్ళందరినీ గౌరవిస్తాం, గుర్తింపిస్తాం. కానీ మీ బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక్క ఓటు కూడా పోకుండా అన్ని ఓట్లేసి గెలిపించే బాధ్యత మీది. నా మీద పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు ఇక్కడ శ్రీనివాస్, మై టీ టైం ఉదయ్, ఆయనకి మీరందరూ కూడా గాజు గ్లాసు పంతం నానాజీకి రూరల్లో గాజు గ్లాసుకి తెలుగుదేశం మొత్తం ఓట్లేయాలి. నా మీద అభిమానం ఉండేవాళ్ళు, పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు ఒక్క ఓటు కూడా డివైడ్ కాకుండా వేయాలి. నమ్మకమే కదా. అదే మారిగా కాకినాడ అర్బన్ లో కొండబాబు సైకిల్ గుర్తు, జనసేన. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ మీరు వేయాల్సింది కొండబాబుకి నెంబర్ 4 సీరియల్ నెంబర్ 4 సీరియల్ నెంబర్ 4కు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ బీజేపీ ఎవరు పోటీ చేయడం లేదు కాబట్టి మీ ఓట్లన్నీ ఇక్కడ గ్లాసుకి, సైకిల్కి, రూరల్లో పంతం నానాజీకి గాజు గ్లాస్ కోటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో.